హరి ఓం స్వామి. హరి ఓం. దీక్షలు ఎన్ని రకాలు? మీరు నాకు ఇచ్చిన దీక్ష ఎలాంటిది చెప్పగలరు? ఓకే అమ్మ. ఇప్పుడు ప్రేమమయ్య గారు ఒక మంచి సందేహం అడిగారు. దీక్షలు అనేవి అనేక రకములు ఉంటాయి. ఎందుకు? దీక్ష అనేది ఒక సంకల్పంగా, ఒక సాధనలో, తపస్సులో భాగంగా దీక్షలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అయ్యప్ప దీక్ష, హనుమాన్ దీక్ష, భవానీ దీక్ష, శివమాల దీక్ష, తర్వాత అనేక రకములు ఉంటాయి. గోవిందమాల అని ఉంటాయి, భవానీ. కాకపోతే ఇక్కడ దీక్ష మరియు జీవన విధానము సంబంధించినటువంటి ఆశ్రమ వ్యవస్థ అని ఉంటుందన్నమాట. ఆశ్రమ వ్యవస్థ అంటే ఏమిటి? అంటే ఒక వ్యక్తి తను ఒక ప్రాథమిక జీవన విధానము నుండి ఒక క్రమ పద్ధతిలో పైకి తన ఆధ్యాత్మిక జీవితం యొక్క తపస్సు వృద్ధి చేసుకుంటూ ఒక మనిషి జన్మ నుండి ఒక మాధవ అంటే దైవత్వాన్ని పొందడానికి అవసరమయ్యే జీవన విధానాన్ని ఆశ్రమ వ్యవస్థ లేదా నిష్ఠ అంటారు శాస్త్రములు. ఆ నిష్ఠ 4 రకాలుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలో బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే ఏంటి? కేవలము ఆ వేదంలో ఉన్నటువంటి మంత్రభాగం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అధ్యయనం చేయడం, గురువు గారికి సేవ చేయడం, ఇది బ్రహ్మచారి ఆశ్రమం యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం. కాబట్టి ఎప్పుడైతే ఆ బ్రహ్మచారి ఆశ్రమంలో పూర్తిగా ఇంక వేరే కర్తవ్యాలు ఉండవు. ముఖ్యమైన కర్తవ్యం ఏమిటి? అధ్యయనం, శాస్త్ర అధ్యయనమే ముఖ్య కర్తవ్యం. ఆ బ్రహ్మచర్య ఆశ్రమం ప్రవేశించడానికి ఉపనయనము, యజ్ఞోపవీతం అనే ఒక సంస్కారం ద్వారా ప్రవేశించడం జరుగుతుంది. దాన్ని ఆ యొక్క ఉపనయన విధి సంస్కారం అంటారు. ఆ తరువాత వారికి గాయత్రి మంత్రం ఉపదేశం జరుగుతుంది. వారు గాయత్రి మంత్రం యొక్క జపము నిరంతరం చేస్తూ ఉంటారు. సంధ్యావందనం చేస్తూ గాయత్రి మంత్రం జపము చేస్తూ ఆ శాస్త్ర అధ్యయనం పూర్తిగా చేస్తుంటారన్నమాట. ఎప్పుడైతే ఆ బ్రహ్మచర్య ఆశ్రమంలో పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత వారికి జీవన విధానంలో పైకి వెళ్ళే ఒక అవకాశం ఉంటుంది. ఏమిటది? గృహస్థ ఆశ్రమ జీవన విధానంలోకి వెళ్తారా, లేకుంటే డైరెక్ట్గా సన్యాస ఆశ్రమంలోకి మీరు ప్రవేశిస్తారా అనే ఒక అవకాశం ఉంది. అయితే వారు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నారో ఆ స్వభావం ప్రకృతి దానికి అనుగుణంగా వారు గృహస్థ ధర్మంలోకి ప్రవేశించారనుకోండి, ఆ గృహస్థ ఆశ్రమంలో ఉండే ధర్మాలని పాటించాలి. దానికి ఆ స్వభావానికి అనుకూలంగా ఉంటూ గృహస్థ ధర్మంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆ తరువాత గృహస్థ జీవితంలో కర్మయోగాన్ని నిష్ఠతో పాటించి పంచమహాయజ్ఞములు అంటారు. అంటే దైవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము, ఈ 5 పంచమహాయజ్ఞాలు చేస్తూ అంతఃకరణ శుద్ధి ద్వారా పవిత్రమైనటువంటి హృదయముతో ఆ వివేక వైరాగ్యాలు పొందుతారన్నమాట. తద్వారా వారు జ్ఞానయోగంలో ప్రవేశించడానికి కేవలము జపము, మానసికమైనటువంటి తపస్సు చేసుకోవడానికి ఎప్పుడైతే సంసిద్ధంగా ఉంటారో ఆ గృహస్థ ఆశ్రమంలో కర్తవ్య బాధ్యతలని తరువాత సంతానం వారికి అప్పగించి వారు మెల్లగా ఆ కర్మలు తగ్గించుకుంటూ రిటైర్మెంట్ స్టేజ్ అంటారనమాట. దానిని వానప్రస్థ ఆశ్రమము అంటారు. వానప్రస్థ ఆశ్రమంలో వారు ద్రవ్య యజ్ఞాలు ఏమీ చేయకపోయినా మానసికంగా, వాచకంగా కర్మలు చేస్తారనమాట. అంటే జపము, పారాయణము, అదే ఉపాసన, ధ్యానము అవి చేస్తుంటారనమాట. తరువాత ఇక ఆఖరి ఆశ్రమం అయినటువంటి సన్యాస ఆశ్రమం అంటారు. సన్యాస ఆశ్రమం అంటే ఏంటి? పూర్తిగా ఎటువంటి కర్మల మీద ఆసక్తి లేకుండా అన్నీ త్యజించి ఆ సన్యాసి విధి అయినటువంటి ప్రైష మంత్రములు కానీ, ఒక అష్టశ్రాద్ధము కానీ, విరజా హోమము లాంటి ఒక సన్యాసి విధి ద్వారా సన్యాసి గ్రహణం చేస్తారు. ఇది ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి తన యొక్క
సాధారణ జీవితంగా ప్రారంభించి ఆధ్యాత్మికంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకొని తన ఆత్మస్వరూపమైనటువంటి అనుభూతిని పొందడానికి దాన్నే మోక్షము అంటారు. ఎప్పుడైతే ఈ శరీరం అనేది ప్రారబ్ధ కర్మతో వచ్చినప్పటికీ తన ఆత్మస్వరూపం ఎప్పుడైతే తెలుసుకుంటారో దానినే జీవన్ముక్తి అంటారు. ఆ జీవన్ముక్తిలో చాలా ఆనందభరితమైనటువంటి ఆ జీవితాన్ని గడుపుతూ ఎప్పుడైతే ప్రారబ్ధ కర్మ పూర్తయినదో అప్పుడు శరీరం పడిపోతుంది. ఆ జీవన్ముక్తి స్థితి నుండి విదేహముక్తి పొందుతారు. ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జీవన విధానానికి సంబంధించినటువంటి దీక్షలో భాగంగా మీకు ఇచ్చినటువంటి ఈ దీక్ష వానప్రస్థ దీక్షగా ఇవ్వడం జరిగింది. హరి ఓం స్వామి. హరి ఓమ్మా. కపట సన్యాసులకు ఉన్న తేడా ఏంటి? బయట ఉన్న వాళ్ళు ఇప్పుడు కపట సన్యాసులని ఎలా తెలుసుకోవడము? హరి ఓం. ప్రేమమయ్య గారు మీరు మంచి ఒక డౌట్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో సన్యాసులు ఎవరు, గృహస్థులు ఎవరు అని తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది సమాజంలో. అందువలన సన్యాసి అంటే సమ్యక్ న్యాసం అంటారు. న్యాసం అంటే త్యాగము అని అర్థం. అంటే పూర్తిగా సంకల్పాలన్నీ త్యాగము చేసిన తరువాత వారు చేయవలసినటువంటి కర్మలు కూడా ఆటోమేటిక్గా వారి నుండి జారిపోతాయి అన్నమాట. అంటే ఒక చెట్టుకి ఉన్నటువంటి పండు ఎలాగైతే మెల్లగా పరిపక్వత చెందుతున్నదో ఆ లోపల నుండి ముందు పండిన తర్వాత కొంతకాలంకి బయట కూడా ఆ పండిని యొక్క రంగు మారుతుంది. ఆ విధంగా ముందు ఒక సాధకులు అంటే ప్రతి జీవి పరమాత్మ స్వరూపం అయినప్పటికీ అజ్ఞాన అహంకారముతో నేను పరమాత్మ స్వరూపానికి భిన్నంగా ఉన్నాననే ఒక ఆ అహంకారం ఏదైతే ఉందో, నేను కర్తను భోక్తను అని ఆత్మస్వరూపం నుండి వేరు చేయబడినట్టుగా భ్రమిస్తుంటాం. వాస్తవానికి ఆత్మ నుండి వేరు చేయబడేది ఉండదు. ఒక కెరటం ఎలాగైతే నేను సముద్రం కంటే వేరుగా ఉన్నాననే భ్రమ, నీరు కంటే వేరుగా ఉన్నాననే భ్రమ, కానీ నిజానికి నీరు కంటే వేరుగా కెరటము కానీ సముద్రము కానీ ఉండదు. అదేవిధంగా ఈ జీవి ఏదైతే అహంకారంగా ఉన్నటువంటి పరమాత్మకి జీవుడు అంటారు. అహంకారం లేని జీవాత్మ పరమాత్మ అవుతున్నది. ఈ విధంగా ఎవరైతే ఆ అహంకార అజ్ఞానముతో ఒక మనిషి ప్రారబ్ధ కర్మ ద్వారా శరీరం పొందిన తరువాత ఈ మానవ జన్మ ఒక్కటే పరమాత్మ స్వరూపాన్ని స్వ అనుభవంగా అనుభూతిగా తెలుసుకోవడానికి యోగ్యులు, అధికారులు. అలాంటప్పుడు ఆ స్వరూప తత్వం అజ్ఞానం ఒక్కటే మన సంసారానికి కారణం. సంసారం అంటే ఏంటి? మన బయట ఆధారపడము, మన భద్రత కోసం బయట ఆధారపడము, సుఖదుఖాలకి నలిగిపోవడము, తాత్కాలికమైనటువంటి ఆ కోరికలు తీర్చుకోవడానికి కర్మలు చేయడము, ఇవన్నీ సంసారం అంటారు. అంటే నేను పుట్టాను సంసారము, నేను చనిపోతాను సంసారము, ఇవన్నీ సంసారంలో ఒక వేరు వేరు రకాలైనటువంటి అపోహలు, ఆ భయము, బెంగ, ఆందోళనలు అన్నీ కూడా సంసార భాగం. ఇవి ఎప్పుడైతే పోతాయో అప్పుడు నీ స్వరూపమైనటువంటి అంతర్ముఖంలో వెళ్ళి మీరు ఆ నిష్టలో ఉంటారు. దాన్ని ఆత్మనిష్ట అంటారు. అందువలన దీనికి 2 రకాల సాధనలు అవసరం. ముందు చెప్పినట్లుగా జీవన విధానాలు 2 ఎంచుకోవచ్చు. బ్రహ్మచారి నుంచి గృహస్థ, గృహస్థ నుంచి వానప్రస్థ, వానప్రస్థ నుంచి సన్యాసి. కానీ బ్రహ్మచారికి గృహస్థకనే దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకు? గృహస్థకు ముందు ప్రిపరేషనే బ్రహ్మచారి ఆశ్రమం, సన్యాసి కంటే ముందు ప్రిపరేషనే వానప్రస్థం. కాబట్టి భగవాన్ శ్రీకృష్ణ గీతలో 2 జీవన విధానాలనే చెప్పారు. ఒకటి గృహస్థాశ్రమము, 2 సన్యాసాశ్రమము. అంటే 2 జీవన విధానాల్లో ఏదో ఒక దాంట్లో మనము జీవించవచ్చు. కానీ మన ఆత్మస్వరూప అనుభూతి పొందడానికి మీకు 2 రకాల సాధనలు ఉన్నాయి.
అంటే రెండిటి ద్వారా మనము మోక్షం పొందుతామని కాదు. అంటే ముందు ఒక సాధన చెయ్యాలి తప్పకుండా, తర్వాత రెండవ సాధన చెయ్యాలి. ఏంటవి? ఒకటి కర్మయోగము, రెండు జ్ఞానయోగము అంటారు. కర్మయోగం అంటే ఏంటంటే ఎటువంటి కోరికలు స్వార్థం లేకుండా కేవలం ఈశ్వరార్పణగా జగత్ కళ్యాణం కోసం చేసే ఆ కర్మలని నిష్కామ కర్మలు అంటారు. తద్వారా అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈశ్వరుని యొక్క ఆ యొక్క నామము కానీ ఆ మంత్రము కానీ జపము చేయడం ద్వారా మీకు ఏకాగ్రత సిద్ధిస్తుంది. దానిని ఉపాసన భక్తి మార్గం అంటారు. ఈ రెండింటి ద్వారా అంతఃకరణ శుద్ధి, ఏకాగ్రత. తరువాత ఆత్మజ్ఞానం మీరు జ్ఞానయోగము ద్వారా సిద్ధిస్తుంది. దానికి శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా ఉంటుంది. అయితే ఈ కర్మయోగము ముఖ్యంగా గృహస్థులకి, జ్ఞానయోగం ముఖ్యంగా సన్యాసికి. అందువలన ఈ కర్మయోగం చేస్తూ జ్ఞానయోగం చేసేవారు కూడా ఉంటారు గృహస్థుల్లో. వారిని గృహస్థ జ్ఞానులు అంటారు. అంటే గృహస్థుగా ఉంటూ సన్యాసాసనం ఎప్పుడూ తీసుకోకుండా కూడా గృహస్థులో ఉంటూనే కర్మయోగం చేసి జ్ఞానయోగం ద్వారా మోక్షం పొందవచ్చు. వారిని గృహస్థ జ్ఞానులు. గృహస్థుగా ఉంటూనే జీవన్ముక్తులుగా ఉండవచ్చు. జనక మహారాజ్, అశ్వపతి కైకేయి, ప్రవాహన జైవిలి, అజాతశత్రువు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కూడా. సో ఇలాంటి వారు ఉంటారు. సో దీన్ని గృహస్థ జ్ఞానులు అంటారు. అలా కాకుండా నాను పూర్తిగా తపస్సు జ్ఞానయోగంలోనే ఉండాలనుకుంటే సన్యాస ఆశ్రమం ఒకటి ఉంది. సన్యాసికి ఈ గృహస్థ కర్తవ్యాలు బాధ్యతలు ఉండవు. అందువలన వారు సన్యాసం స్వీకరించాలంటే ముందు దానికి మానసికంగా సంసిద్ధత సిద్ధించాలి. అంటే మానసికంగా ఆ సంసిద్ధంగా ఉన్నవాళ్ళే, అంటే మానసికంగా పరిపక్వత పొందిన వారే సన్యాసం తీసుకోవాలి. ఎందుకు? సన్యాసం తీసుకునేటప్పుడు అష్టశ్రాద్ధం ఉంటుంది, విరజా హోమం ఉంటుంది, స్వయం తనకు తానుగా శ్రాద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సన్యాసం ఆశ్రమంలోకి ప్రవేశించిన వారు మళ్ళీ వెనుకకు తిరగడానికి మార్గం లేదు. అది వన్ వే ట్రాఫిక్ అంటారు. వన్ వే ట్రాఫిక్ అంటే ఇంక వెనక్కి రావడానికి మరి లేదు. ఇంక దూకితే సముద్రంలో నదిలో దూకాల్సినట్టు. కాబట్టి ఈ సన్యాసాసనంలో ఏంటి ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే శాస్త్ర శ్రవణం, గురు ద్వారా మననం. అంటే నువ్వు విన్నటువంటి శాస్త్ర జ్ఞానం ఏదైతే ఉందో ఆత్మజ్ఞానం, దాని మీద ఉన్నటువంటి సంశయాలు సందేహాలు తీర్చుకోవడాన్ని మననం అంటారు, చింతనం ద్వారా. అప్పుడు పూర్తిగా మీ స్వరూప జ్ఞానం మీకు సిద్ధించిన తర్వాత మీకు అంతరాళములో అంతకుముందు ఉన్నటువంటి వాసనలు, అనేక జన్మల ద్వారా సంపాదించుకున్నటువంటి ఆ చెడు వాసనలు, రాగద్వేష కామ క్రోధ మదమాత్సర్యాలు అవి ఒక్కొక్కసారి పైకి వస్తుంటాయి. జ్ఞానం ఉన్నప్పటికీ అవి వచ్చి మిమ్మల్ని అడ్డుకుంటుంటాయి. జ్ఞానము ఉంటుంది, సంసార దుఃఖము ఉంటుంది. అందువలన మీకు అంతరాళములో ఉన్నటువంటి వాసనలు, ఆ యొక్క విపరీత భావనలు అంటారు, వాటిని పూర్తిగా పారద్రోలాలంటే నిధిధ్యాసనం చెయ్యాలి. అంటే సన్యాసికి ఏంటి కర్తవ్యము? శ్రవణము, మననము, నిధిధ్యాసనము చేస్తే పూర్తిగా ఆత్మనిష్టలో ఉండడము, అది సన్యాసి. సర్వభూత హితే రతాహ అంటారు. సర్వభూతేభ్య అభయం దత్వా స్వరూపే అవస్థానం సన్యాసం. కాబట్టి ఇది అసలైనటువంటి సన్యాసి. ఇప్పుడు నిజమైన సన్యాసి ఏంటి? పూర్తిగా గృహస్థులో ఉంటూ సర్వ సంకల్పాల త్యాగము చేసి తన కర్తవ్యాలను కేవలం ఈశ్వరార్పణగా చేస్తూ వచ్చే ఆ కర్మ ఫలితం ఏదైతే ఉందో దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించి కేవలం లోక కళ్యాణం కోసం చేసే కర్మలు చేస్తూ దేన్ని అంటుకోకుండా ఆసక్తి లేకుండా ఆ కర్మయోగి కూడా సన్యాసిగానే గుర్తింపబడతారు. మరి కేవలము మనకెలాగుంటుంది?
సన్యాసి అంటే అన్ని ఇల్లు వాకిలి భార్య భర్త పుత్రులు అన్ని త్యాగము చేసి బంధుమిత్రులను కాషాయ వస్త్రాలు కట్టుకునే వాళ్ళందరినీ మనము సన్యాసి అనుకుంటున్నాము. అందువలన కాషాయ వస్త్రములు మాత్రము ధరించినంత మాత్రాన ఎటువంటి సంకల్పాలు కోరికలు వాసనలు త్యాగము చెయ్యకుండా ధ్యానం అంటూ కూర్చొని మన చేతిలో మాల, మన పెదవుల ద్వారా మన మాటల ద్వారా మంత్రము, మనసేమో ప్రపంచమంతా తిరగడాన్ని కపటి సన్యాసి లేదా మిథ్యాచార అంటారు. మిథ్యాచార అంటే వాస్తవానికి తన లోపల ఉన్నటువంటి ఆ వాసనలు ఏవైతే ఈ ప్రాపంచిక భోగముల పైనటువంటి ఆ సూక్ష్మంగా వాసన లోపల ఉన్నాయి, కానీ బయటకు మాత్రము ఈ ఇంద్రియముల ద్వారా అన్నీ కంట్రోల్ చేసుకునేటట్లు ఆ యొక్క వ్యవహారములో ఆ వేషధారణలో మనకి కనిపిస్తారు. వారిని కపట సన్యాసులు అంటారు. అందువలన కపట సన్యాసులు ఏంటంటే వారికి సమాజంలో ప్రతి ఒక్కరితో పాటు పోలికలు ఉంటాయి, వారికి కూడా ఆశ పాశం ఉంటుంది, ఆసక్తులు ఉంటాయి, వారికి కూడాను పేరు ప్రఖ్యాతుల కోసము పరుగులు తీస్తుంటారు. వారే కపటి సన్యాసులు అంటారు. మరి నిజమైన సన్యాసులు అంటే ఏమిటి? నిజమైన సన్యాసి అంటే భూసన్యస్తమయ, భువస్సన్యస్తమయ, సువస్సన్యస్తమయ అంటే 3 లోకములను కూడాను ఒక తృణవత్ అంటే గడ్డి పరగ వలె త్యాగం చేసి ఎప్పుడైతే సర్వభూతేభ్య అభయం దత్వా అంటే అలాంటి సన్యాసి ముందు సాక్షాత్తు సూర్య భగవాను కూడాను వణుకుతుంటాడంట. అందువలన ఆ కాషాయం వస్త్రం కూడా త్యాగానికి జ్ఞాన ప్రకాశానికి ప్రతీక. అందుకే కాషాయధారి, కాషాయ అంబరధారి అంటారు. కాబట్టి ఈ విధంగా సన్యాసులు, కపట సన్యాసులు, నిజమైన సన్యాసులు ఎలాగా? శుద్ధమైన నెయ్యి లాంటిది. నెయ్యి ఎప్పుడు శుద్ధము ఉండదు, మలినము ఉండదు. కానీ ఎప్పుడైతే మనం అశుద్ధంగా మార్చామో శుద్ధమైన నెయ్యి అనాల్సి వస్తుంది. ఎప్పుడైతే సన్యాసులు కూడాను మళ్ళీ సన్యాస ఆశ్రమంలోకి వెళ్ళినప్పటికీ తన పూర్వాశ్రమం యొక్క వాసనను వదలకపోవడం వలన వాళ్ళు కపటలుగా మిగిలిపోతారు. రెండింటికి చెడ్డ రేవడిగా మిగులుతుంది. అందువలన ఏ ఆశ్రమానికి చెందరు వాళ్ళు త్రిశంకో స్వర్గం వలె వేలాడుతుంటారు అన్నమాట. వారెప్పుడు కూడాను ఆరూఢ పతిత వైకుంఠపాలి ఎలాగైతే ఆటలో మనము పాము మింగినట్లుగా ఎలా కింద పడతామో సన్యాసి పరిస్థితి అలాంటిది. అలాంటి వాళ్ళు సమాజానికి మార్గదర్శనం స్ఫూర్తి ఇవ్వలేరు. కాబట్టి మనకు అద్భుతమైనటువంటి పరమహంస పరివ్రాజక ఆచార్యులైనటువంటి శంకరాచార్య, ఆ వివేకానంద లాంటి ఒక గొప్ప గురువులు ఉన్నారు. అందువలన సన్యాసులు కపట సన్యాసులు అంటూ ప్రత్యేకం ఏమీ లేదు. కానీ మానసిక పరిపక్వత చెందకుండా గాబరతో ఏదో ఒక ఫ్యాషనేటింగ్గా సన్యాసి తీసుకునే వాళ్ళు ఆ సన్యాసి యొక్క ధర్మాన్ని, ఆశ్రమాన్ని, ఆ జీవన విధానంలో ఉండలేక మళ్ళీ అన్నిటి యొక్క భద్రత కోసం వెతికే వాళ్ళని కపట సన్యాసులు అంటారు. కాబట్టి ఆ విధంగా కపట సన్యాసులు అని చెప్తున్నాం తప్ప కపట సన్యాసులు అంటూ ఉండదు, సన్యాసే ఉంటుంది. కపట సన్యాసి అంటే ఏంటంటే వారి యొక్క బలహీనతల నుంచి వారు బయటపడకపోవడం వలన ఇలా కపట సన్యాసులు ఉన్నారు. కాబట్టి రావణాసురుడి నుంచి కూడాను ఈ కపట సన్యాసులకు అనేది మూలం పడినది. అందువలన యథార్థంగా రావణాసురుడు వస్తే సీతాదేవి ఆయన చిక్కేవారు కాదు. కాబట్టి ఆయన కూడా సన్యాసి వ్యాసంలో వచ్చినట్లుగా ఆయన పరంపర కూడా ఒక సైడ్గా వస్తున్నది. అదేవిధంగా యథార్థమైనటువంటి సనక సనంద సనత్కుమార సనత్సుజాతీయులైనటువంటి బ్రహ్మ మానస పుత్రులుగా కూడాను సన్యాసి పరంపర కూడా వస్తున్నది. అందువలన ఈ సమాజంలో కపట సన్యాసులు మీరు ఎలా గుర్తించాలంటే వారికి ఎటువంటి నిస్వార్థమైనటువంటి లోకం కోసం సేవ చేయాలనే ఎటువంటి తపన ఉన్నదా లేదా, వారు ఎటువంటి జీవన విధానాన్ని జీవిస్తున్నారు, వారికి ఎటువంటి గురువు గారు ఉన్నారా, గురు శిష్య పరంపర నుంచి వచ్చినటువంటి ఒక సన్యాసేనా కాదా, ఇలాంటి కొన్ని నియమాల వలన మీరు నిజమైన సన్యాస కాదా అనేది తెలుసుకోవచ్చు కొంతవరకు. ఎందుకంటే వాస్తవంగా నిజమైన సన్యాసిని మీరు ఎవరూ తెలుసుకోలేరు. ఎందుకంటే నిజమైన సన్యాసి అంటే ఏంటంటే దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి ఎలాగైతే ఈశ్వరుడు అంటున్నామో అదే ఈశ్వరుడు సమాజంలో నడుస్తూ వెళ్తుంటే అదే నిజమైన సన్యాసి. కాబట్టి నిజమైన సన్యాసి అంటే
గుడిలో ఉన్నటువంటి మూర్తి ఆ దేవతామూర్తియే బయట సన్యాసిగా నడుస్తుంటారు. కాబట్టి సన్యాసాశ్రమం అంటే ఏదో ఒక జీవన విధానమే కాదు, సాక్షాత్తు అహం బ్రహ్మాస్మి అని నిష్ఠలో ఉండేవారే నిజమైన సన్యాసి. హరి ఓం. నాదొక చిన్న డౌట్ స్వామి. అష్టాంగ యోగం అంటే ఏమిటి చెప్పండి స్వామి? ఓకే అమ్మా. ప్రేమమయ్య గారు అష్టాంగ యోగం అన్నారు, అంటే అష్టాంగ యోగ అంటారు. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే యోగా అంటే ప్రతి ఒక్కరూ ఆసనాలు ప్రాణాయామం అక్కడ వరకు ఆగిపోతున్నారు సమాజంలో. కానీ ఈ యోగ గురించి అంటే ప్రాథమికంగా మనము ఆరంభించి అత్యున్నతమైనటువంటి ఆ యోగ స్థితిని చేరుకోవడానికి పతంజలి మహర్షి 8 స్టెప్స్ చెప్పారు. దీనికి 8 చరణములు, 8 పాదములు అంటారు, 8 అంగములు అంటారు. దాన్నే అష్టాంగ యోగ అంటారు. అందువలన ఈ 8 అంగములు ఎవరైతే మొదటి స్టెప్ నుండి పాటిస్తారో వారు ఉత్తమమైనటువంటి ధ్యాన యోగులుగా పరిణితి చెంది సమాధి స్థితిలో సహజ సిద్ధంగానే సమాధి అవస్థ పొందుతారు. ఇంతకీ ఈ 8 అంగములు ఏమిటి అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అంటారు. అంటే సమాధి అనేది 8వ మెట్టు. అది మన లక్ష్యం, మన టార్గెట్. మనం ప్రారంభించే మొట్టమొదటి మెట్టు యమ. యమ అంటే మీకు తెలుసు, యమధర్మరాజ్ అంటే కంట్రోలర్, నియంత్రణ. అంటే ఆ నియంత్రణ ఏటి నియంత్రించాలి మనము అంటే సత్యం, అంటే అబద్ధాన్ని నియంత్రించాలి, అబద్ధం ఆడకూడదు. అహింస, హింస చెయ్యకూడదు. బ్రహ్మచర్యం, విచ్చలవిడి వ్యవహారం కాకుండా క్రమశిక్షణతో డిసిప్లైన్డ్గా ఉంటూ ఆత్మచింతన బ్రహ్మచింతనలో నిత్యం ఉండడాన్ని బ్రహ్మచర్యం అంటారు. ఆ తర్వాత అపరిగ్రహ అంటే ఏంటంటే మన అవసరానికి కాకుండా అనేకమైనవి చుట్టూ కూడబెట్టుకోవడం అనేదాన్ని పరిగ్రహ అంటారు. అవి అవసరాలకు మాత్రమే ఉంచుకొని మిగతా వాటిని దాన ధర్మాలు వాడుకుంటే దాన్ని అపరిగ్రహ అంటారు. అస్థేయం అంటే దొంగతనం, అంటే దొంగతనం చేయకుండా ఉండుట, అవసరం లేనన్నీ కూడబెట్టకుండా ఉండుట. చూసారా, ఇవన్నీ యమ. సో ఎప్పుడైతే యమాలో 5 వచ్చినాయి మనకి, సత్యం, అహింస, బ్రహ్మచర్యం, అపరిగ్రహ, అస్థేయం. 2వ మెట్టు, ఈ మొదటి మెట్టు ఎప్పుడైతే మీరు నిష్ఠతో శ్రద్ధాభక్తితో చేస్తారో పాటిస్తారో 2వ మెట్టు ఏంటంటే నియమములో శౌచం అంటే శుభ్రత, అంటే బయట శుభ్రత, అంతఃకరణ శుభ్రత 2. తర్వాత సంతోషం అంటే తుష్టి, అంటే ఉన్నదానితో సంతోషంగా తృప్తి చెందడాన్ని సంతోషం అంటారు. తర్వాత తపస్సు అంటే ఏంటంటే సహిష్ణుత్వం, అంటే క్షమాగుణం మనలో ఉండాలి. అందుకే భోగాలకు లాలస లంపటకు పడకుండా వీలైనంత వరకు మనము ఏది కలిగినప్పటికీ ఆ సమత్వ బుద్ధి, అంటే సుఖ దుఃఖములు యందు, శీతము ఉష్ణము యందు, లాభము నష్టము యందు, జయము పరాజయము యందు సమత్వ బుద్ధి కలిగి మనం అనేక రకమైనటువంటి వాచిక, శారీరక, మానసిక తపస్సును పాటించడాన్ని తపస్సు అంటారు. తరువాత స్వాధ్యాయము అంటారు. స్వాధ్యాయం అంటే ఏంటి? మీ ఆత్మజ్ఞానం కోసం చెప్తున్నటువంటి శాస్త్రం ఏదైతే ఉందో నిరంతరము ప్రతిరోజు అధ్యయనం చేయడాన్ని స్వాధ్యాయం అంటారు. తర్వాత ఈశ్వర ప్రణిధానము అంటే ఈశ్వరార్పణగా సకల కర్మలు చేస్తూ ఆ వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడాన్ని ఈశ్వర ప్రణిధానం అంటారు. జపము, పారాయణము, అధ్యయనము, శాస్త్రం అన్నీ కూడా వస్తాయి. ఈ విధంగా ఈ 5 ఏంటి? శౌచము, తర్వాత సంతోషము, తర్వాత
తపస్సు, తర్వాత స్వాధ్యాయ, తర్వాత ఈశ్వర ప్రణిధానాన్ని. ఇప్పుడు యమ నియమ 2 స్టెప్లు అయినాయి. ఎప్పుడైతే ఈ 2 పాదములు పూర్తి చేస్తారో వారి యొక్క శరీరం సహకరిస్తుంది. అప్పుడు ఆసన సిద్ధి కావాలి. అంటే స్థిరంగా ఎక్కడ కూర్చుంటే అక్కడ శరీరం కదలకుండా స్థిరంగా ఉండడాన్ని ఆసన సిద్ధి అంటారు. అంటే సుఖాసనం అంటారు. అంటే సుఖంగా ఉండాలి, విశ్రాంతిగా ఉండాలి, కదలకుండా ఉండాలి. అలాంటి ఎటువంటి ఆసనమైన మనము ఎన్నుకోవచ్చును. ఆ విధంగా మన శరీరం కదలకుండా స్థిరంగా ఉంటూ మన మనస్సు సుఖంగా శాంతంగా ఉంటే మీ హృదయస్థములోని నిలిచి ఉండడాన్ని స్థిర సుఖం ఆసనం, స్థిర సుఖం ఆసనం అంటారు సూత్రం పతంజలి. యమ నియమ ఆసన ప్రాణాయామం. ఎందుకు? శరీరం అనేది స్థూలంగా ఉంటే దానికి సూక్ష్మంగా ఉన్నదే మనస్సుని చలించకుండా దాన్ని కట్టడి చెయ్యాలంటే ఈ ప్రాణాన్ని మనము గమనించాలి, నియంత్రించాలి. అందువలన మనము ప్రాణాయామం చెయ్యాలి. అంటే ప్రాణ అపానాలను రెండింటిని సమంగా మనం చేస్తే అప్పుడు మనకి ఏదైతే భగవద్గీతలో చెప్పారో స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ అని భగవద్గీతలో చెప్పినట్లు ఆ విధంగా ఆ ప్రాణాయామం చెయ్యాలి. అప్పుడు మనస్సు మీకు అందుబాటులో మనోనిగ్రహం కలిగి ఉంటుంది, నిశ్చలంగా మనసు ఉంటుంది. ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం అంటే ఏంటంటే సకల ఇంద్రియముల నుండి, అంటే ఆ యొక్క ప్రాపంచిక విషయముల నుండి శబ్ద స్పర్శ రూప రస గంధ ఆ విషయముల నుండి సకల ఇంద్రియములను వెనక్కి మరలించి అనేక సంకల్పాలు వికల్పాల నుండి మనసును మరలించి అవన్నీ ఉపసంహారం చేసే స్థితిని ప్రత్యాహార అంటారు. ప్రత్యాహార చేసిన తర్వాత మనకి ధారణ అన్నారు. అంటే ఏంటి? దేశబంధ చిత్తస్య ధారణ అన్నారు. అంటే ఒక విషయం పైన కానీ ఒక ఆలోచన పైన కానీ మనము దృష్టిని నిలపడానికి ప్రయత్నిస్తే దాన్ని ధారణ అంటారు. తర్వాత ఎప్పుడైతే సింగిల్ పాయింటెడ్నెస్ ఏకాగ్రతతో ఒకే ఆలోచన మనం పట్టుకోగలిగితే దాన్ని ధ్యానం అంటారు. ప్రత్యయ ఏకతానత ధ్యానం అంటారు. ఆ విధంగా ధ్యానములో మీరు సిద్ధి పొందినప్పుడు ఆఖరి మెట్టు అయినటువంటి 8వ మెట్టు దాన్ని సమాధి. అంటే తత్రేవ అర్ధమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి. అంటే కేవలము ఆ సింగిల్ పాయింటెడ్నెస్ ఏకాగ్రత కూడినటువంటి ధ్యానం కూడా మీ స్వరూపంలో లయమవుతుంది. ద్రష్టు స్వరూపే అవస్థానం, మీ స్వరూపంలో నిలిచి ఉంటారు. అంటే ఆత్మకి ఇంకొక పేరు సమాధి. ఈ విధంగా అష్టాంగ యోగం ద్వారా మీరు పూర్తి స్థాయిలో ఒక రాజయోగంగా పొందవచ్చు, రాజయోగ్య జీవించవచ్చు. అంటే కర్మయోగి ద్వారా జ్ఞానయోగి, జ్ఞానయోగ ద్వారా మోక్షం స్థితిని పొందడానికి అష్టాంగ యోగం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అదే అష్టాంగ యోగాన్ని కూడా భగవాన్ శ్రీకృష్ణ భగవద్గీతలో 6వ అధ్యాయమైనటువంటి ధ్యాన యోగము లేదా ఆత్మ సంయమ యోగంగా చెప్పడం జరిగింది. హరి ఓం. సమత్వం అంటే ఏమిటి స్వామి? సమత్వం ఇది ఒక మంచి సందేహమమ్మ. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను మీకు, ప్రతి ఒక్క ప్రాణి పరమాత్మ స్వరూపం అయినప్పటికీ అనాది కాలంగా పరమాత్మ స్వరూపము నుండి వేరుపడి ఉన్నాననే అజ్ఞానం నుండి వచ్చినటువంటి భ్రమ వలన నేను జీవాత్మను, సంసారిను అనే భ్రమ కలుగుతున్నది. అందువలన ప్రతి ప్రాణి, ప్రతి జీవి సృష్టిలో రెండింటి యొక్క మేళవింపు, కలయిక, మిశ్రమం. ఒకటి పరమాత్మ స్వరూపము, ఇంకొకటి ప్రకృతి. ప్రకృతి అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఆ మూడింటి కలయికతో వచ్చినటువంటి ప్రకృతియే. ఒకటి ఆత్మ, 2 ఆత్మ కానిదాన్ని అనాత్మ అంటారు ప్రకృతి. ఈ రెండింటి యొక్క కలయిక వలన వాస్తవానికి ఆత్మస్వరూపంగా ఉన్నప్పటికీ
తను ఆత్మస్వరూపుననే విషయాన్ని మర్చిపోయి ప్రకృతితో మమేకమై తాదాత్మ్యం చెందడం వలన నేను జీవాత్మగా జీవిస్తున్నారన్నమాట. అందువలన ఆ జీవికి ప్రకృతి అనేది నిరంతరము వికారము చెందే స్వభావాన్నే ప్రకృతి అంటారు. కాబట్టి ఇక్కడ ఆత్మస్వరూపము ఈ ప్రకృతి కలిసిన వెంటనే ఒక జీవాత్మ అహంకారిగా ప్రకటమవుతున్నది. కాబట్టి ఆ అహంకార జీవాత్మ అనేది వాస్తవానికి పరమాత్మ యొక్క ప్రతిబింబ రూపము. అందువలన ఆ ప్రతిబింబ రూపములో ఏవైతే వికారాలు కలుగుతున్నాయో నాకే కలుగుతున్నా అని భ్రమించి ఉండడాన్ని సాంసారిక జీవాత్మ అంటారు. కాబట్టి ఈ సాంసారిక జీవాత్మ వాస్తవానికి నేను కాదు, నేను వెనుక ఉన్నటువంటి అధిష్టాన పరమాత్మను అని తెలుసుకునేటప్పుడు ఏమవుతుంది? ఆ ప్రకృతిలో కలిగినటువంటి వికారాలకి నాకు సంబంధము లేదు అనే ఒక జ్ఞానముతో సాక్షిభూతంగా ఉండడాన్ని సమత్వం అంటారు. అంటే యోగస్థకురు కర్మాణి సంగం తత్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అని గీతలో చెప్పారు. అంటే యోగస్థకురు కర్మాణి అంటే ఆత్మస్వరూప స్థితిలో ఉంటూ సకల కర్మలు చేస్తున్నప్పటికీ, అంటే ఈశ్వరార్పణంగా సకల కర్మలు జరుగుతున్నప్పటికీ వచ్చే ఆ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తున్నప్పటికీ, నీకు సిద్ధించినా సిద్ధించకపోయినా, నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా, జయము కలిగినా పరాజయము కలిగినా, వాటన్నింటికి కూడా నీలో ఎటువంటి చలించకుండా, ఎటువంటి ఆవేదన, కలత, బెంగ, దుఃఖము చెందకుండా రెండింటి యందు కూడా సమత్వ బుద్ధి కలిగి ఉండడాన్ని సమత్వం అంటారు. దాన్ని యోగం అంటారని భగవద్గీతలు చెప్పడం జరిగింది. కాబట్టి సమత్వం అంటే ఏంటంటే వి విల్ హోప్ ఫర్ ది బెస్ట్ బట్ రెడీ అండ్ ప్రిపేర్ ఫర్ వర్స్ట్. అంటే హోప్ ఫర్ ది బెస్ట్, రెడీ ఫర్ వర్స్ట్ కేస్ ఆల్సో. అందుకే ఎవరైతే ఈ సమత్వ బుద్ధి కలిగి ఉంటారో వారికి ఎటువంటి వ్యవహారంలో షాక్ తగిలినప్పటికీ వాట్, ఎంత పని అని షాక్ అవుతారు. కానీ నేను ఆత్మస్వరూపాన్ని కదా, నాలో ఎటువంటి వికారం లేదు కదా, వికారాలు జరిగేవి ఈ పాంచభౌతికమైనటువంటి శవములో జరుగుతున్నాయి, నేను శివన కదా అని తెలుసుకునేటప్పుడు వాటితో మమేకం అవ్వరు. వాటిని ఆ వికారాలకి నాకు జరుగుతున్నాయనే భ్రమ కలగదు. అందువలన పూర్తిగా తన ఆత్మస్వరూప స్థితిలో ఉన్నారు కాబట్టి, వికారాలు చెందే ప్రకృతిలో కలవట్లేదు కాబట్టి తనెప్పుడు అసలు వికారముల నిర్వికారమైనటువంటి, నిర్గుణమైనటువంటి, నిర్విశేషమైనటువంటి, కాలము దేశాలకు అతీతమైనటువంటి, పుణ్యపాపాలకు అతీతంగా ఉన్న ఆత్మస్వరూపమని తెలుసుకొని ప్రకృతిలో జరుగుతున్నటువంటి వికారాలకు సాక్షిగా ఉండడాన్ని సమత్వము అంటారు. వాస్తవానికి ఈ సమత్వమే నీ ఆత్మస్వరూప స్థితిని నీకు దర్శింపజేస్తున్నది. అందువలన ఈ ఆత్మస్వరూప స్థితికి కావలసినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని పదే పదే నిధిధ్యాసనం చేసుకోవడానికి సమత్వం అనేది ఒక ముఖ్యమైనటువంటి మీకు ఒక సాధనం. అందువలన ఈ జ్ఞానముతో, ఈ జ్ఞాన సామర్థ్యముతో వ్యావహారిక ప్రపంచంలో మీరు ఎటువంటి మార్పులకి కూడా ఇది నాకు జరగడము లేదు, నా సమక్షంలో జరుగుతున్నది, ఎలాగైతే ప్రకాశంలో అన్ని పనులు జరుగుతున్నాయో నా సమక్షంలో అన్నీ జరుగుతున్నాయి అని ఆ సాక్షిభూతంగా ఉండడమే. అందుకే సుఖదుఃఖే సమేకృత్వ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి అని గీతలో చెప్పారు. సుఖదుఃఖే సమేకృత్వ, సుఖము కలిగిన దుఃఖము కలిగిన సమత్వ బుద్ధి, లాభము అలాభము, లాభ నష్టములు, జయ పరాజయములు, వీటన్నిటి యందు సమత్వ బుద్ధి కలిగి ఉండడాన్ని. ఆ తర్వాత మీ కర్తవ్య కర్మలని యథావిధిగా చేస్తున్నప్పటికీ మీకు పాపము అంటదు అని భగవద్గీతలో చెప్పడమైంది. కాబట్టి ఈ సమత్వం అంటే వాస్తవానికి యోగా. యోగా అంటే ఆ జీవాత్మ పరమాత్మ యొక్క ఒకటే అనే ఆ కలయికని యోగా అంటారు కూడా. అందువలన జీవాత్మ పరమాత్మ అంటే జీవబ్రహ్మ ఐక్యాన్ని కూడా
యోగం అని అంటారు. అందుకే భగవద్గీతలో ఆఖరిలో సంజయ్ ఏం చెప్పాడంటే, ఈ జీవ బ్రహ్మ ఐక్యతత్వాన్ని బోధించినటువంటి కృష్ణ గురించి ఒక మాట చెప్పారు. యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. అంటే ఆ జీవబ్రహ్మ ఐక్యం గురించి చెప్పినటువంటి ఆ యోగేశ్వర కృష్ణ నుంచి సాక్షాత్ ఆయన ముఖం నుండి వచ్చినటువంటి ఆ యోగము బ్రహ్మ విద్య నేను విని నా జీవితం ధన్యమైపోయిందని సాక్షాత్తు సంజయుడు చెప్పాడు అన్నమాట ధృతరాష్ట్రునికి. ఇది అందువలన సమత్వం అనేది అత్యావశ్యకము. సమత్వం అంటే వాస్తవానికి ఆత్మస్వరూపం సమత్వమే, ఎటువంటి వికారం లేనిది కాబట్టి. హరి ఓం. చాలా మంచి విషయాలు చెప్పారు స్వామి. ధన్యవాదములు. మంచిదమ్మ, శుభం భూయాత్.